అయ్యా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మరి నడి రోడ్డు మీద హర్షవీణని తాతంశెట్టి నాగేంద్ర జనసేనకి సంబంధించినటువంటి నేత ఒక మహిళ అన్నటువంటి కన్సర్న్ కూడా లేకుండా కులం పేరు పెట్టి లకార మకార ప్రయోగాలతో పచ్చి బూతులు తిడుతూ ఆ అమ్మాయిని కొట్టాడంటే ఇలాంటి నికృష్ట పాలన చేయటానికా మీకు అధికారం ఇచ్చింది అని చెప్పని మేము ప్రజల తరపున ప్రశ్నిస్తా ఉన్నాం. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీ నేతలే మరి ఒక ఆడపిల్లని ఇంత ఇబ్బంది పెడతా అంటే ఏం చేస్తున్నావు స్వామి? ఏ క్యాపబిలిటీ ఉందని నువ్వు రాజకీయాల్లో ఉండాలి? ఎవరికి ఏం మంచి చేస్తావని నువ్వు రాజకీయాల్లో ఉండాలి? చంద్రబాబు నాయుడు గారికే అడ్డు అదుపు లేకుండా కొంత వర్గం రోడ్ల మీదకొచ్చి బరి తెగించి నాటకాలు ఆడుతా ఉంది. నువ్వు ఎవరిని కంట్రోల్ చేయలేకపోతున్నావు. ఎలక్షన్స్ ముందు ఆడవాళ్ల జోలికొస్తే తాట తీస్తా తేట తీస్తా అని తమరు మాట్లాడారు. తాగేసి తందనాలాడి ఆడపిల్లలుగా నేర్పిస్తే తోలు తీసేస్తాం, ఆడపడుచులు గండుగా ఉంటాం. కానీ ప్రతిరోజు మహిళల మీద దారుణాలే. మరి నీ ఎమ్మెల్యే రైల్వే కోడూరు అరవ శ్రీధర్ అమ్మాయికి అన్యాయం చేయటమే కాకుండా ఒక కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తితో కుమ్మక్కయ్యి ఆడపిల్ల మీద నడి రోడ్లో అటాక్ చేయించేటటువంటి పరిస్థితి వస్తే, కులం పేరుతో దూషణలు చేస్తూ ఉంటే, ఆ పిల్ల నాకు అన్యాయం జరిగింది అంటేనే ఎక్కడా కూడా కేసులు పెట్టించి మరి వాళ్ళ మీద చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితుల్లో, కానీ ఇప్పుడు ఆ అమ్మాయిని కులం పేరు పెట్టి తిట్టావు. ఖచ్చితంగా తాతంశెట్టి నాగేంద్ర మీద SC ST అట్రాసిటీ కేసు ఫైల్ చేయాల్సినటువంటి పరిస్థితి ఈ పోలీసు వ్యవస్థకు ఉంది, హోమ్ మినిస్టర్ కి ఉంది. ఒక దళిత అమ్మాయికే అన్యాయం జరుగుతోంది. నిద్రపోవటం మానేసి లేమ్మా. జగన్ గారిని తిట్టడానికి మాత్రం వచ్చేస్తావా మీడియా ముందుకి? ఈ యొక్క అన్యాయాలకి, అరాచకాలకి, అక్రమాలకి భగవంతుడు చెక్ పెట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఈసారి మాత్రం మీకు ఇచ్చేటటువంటి ట్రీట్మెంట్ మామూలుగా అయితే మాత్రం ఉండదు.